శేషు చేత 10th పాస్ చేయించడానికి తన గురువు పడే కష్టాలు బాబా నేనైతే చెప్పలేను. మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు along with the stage. ఎవడరా నువ్వు విజిల్స్ వేస్తున్నావేంటి ఇక్కడ రౌడీ వెధవలాగా? నా ఇంటికి వచ్చి నన్ను ఎవడంటా పెట్టి నువ్వు? ఓ ఇది మీ ఇల్లేనా సార్? అదే మీ అబ్బాయికి ట్యూషన్ చెప్పాలన్నారు కదా, అందుకని వచ్చాను నేను. అబ్బాయా? అబ్బాయి ఎవడు? నేనే బాబు 10th క్లాస్ నువ్వేనా ఆయన ఫెయిల్ అయింది? ఇక్కడ కూర్చో. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు బాబు? జస్ట్ సక్సెస్ఫుల్లీ 10 times ఫెయిల్. సిగ్గులేదు, జస్ట్ సక్సెస్ఫుల్లీ 10 times అని చెప్తున్నావు. నాకు కాదు ఉండవలసింది, మా నాన్నకు ఉండాలి సిగ్గు. ఆడికి సిగ్గు లేదు, ఫీజు కడుతున్నాను, నేను ఫెయిల్ అయిపోతున్నాను. నీకు సిగ్గు వస్తే 10th క్లాస్ ఈసారైనా పాస్ అవుతావు, అందుకే ట్యూషన్ పెట్టాడు. ఇంకోటి తెలుసా, ఫస్ట్ క్లాస్ లో బేసవరా ఎంపీసీలో జాయిన్ చేస్తాను, సెకండ్ క్లాస్ లో బేసవరా బైపీసీలో జాయిన్ చేస్తాడు, థర్డ్ క్లాస్ లో బేసవరా హెచ్ఈసీలో జాయిన్ చేస్తానన్నాడు. ఫెయిల్ అయ్యావు అనుకో నీకు పెళ్లి చేస్తాను, అందుకే వెయిటింగ్. ఇంకోసారి ఫెయిల్ అయిపోతే పెళ్లి చేసేస్తాను. ఆ పెళ్లికి ఈ పెళ్లికి చాలా తేడా ఉంది. సరే అసలు నీ స్టాండర్డ్ ఎంత వరకు ఉందో చూసి అప్పుడు ట్యూషన్ మొదలెడతాను. ఇప్పుడు సైన్స్ లో ఐజాక్ న్యూటన్ అంటే ఎవరో చెప్పు. ఐజాక్ అంటే విమానాలు ఎత్తుకెళ్ళిపోవడం, న్యూటన్ అనేవాడు విమానాలు ఎత్తుకెళ్ళిపోవడంలో స్పెషలిస్ట్ అనమాట. ఐజాక్ న్యూటన్ ని నువ్వు దొంగోడిని చేసావా? ఐజాక్ న్యూటన్ ఎవడాడు? ఐజాక్ న్యూటన్ అనేవాడు ఒక శాస్త్రవేత్త. ఐజాక్ న్యూటన్ అనేవాడు ఒక చెట్టు కింద కూర్చొని ప్రతిరోజు ఆలోచిస్తూ గొప్పవాడు అయ్యాడు. సరే మరి చెప్పాలి కదా అలాగా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ట్యూషన్ చెప్తుంటే ఎక్కడికి కదులుతున్నావు? చెట్టు కింద కూర్చున్నావునే. చెట్టు కింద కూర్చున్నంత మాత్రాన్ని గొప్పవాడైపోయాడు. కూర్చో. చెట్టు కింద కూర్చొని ఆయన ఆలోచించాడు. ఒక రోజు హఠాత్తుగా పైనుంచి ఒక పండు కింద పడింది. ఈ పండు చెట్టు మీద ఉన్నది కిందకెందుకు పడింది అని ఆలోచించి గొప్పవాడయ్యాడు. ఆడు ఎర్రిపప్ప ఉంటాడు. పైనుంచి పండు కింద పడితే గొప్ప కాదు, కింద ఉన్న పండు పైకి వెళ్ళి చెట్టుకి లటక్కన అతుక్కుంది అనుకో, అది గొప్పతనం. సరే భూగోళ శాస్త్రం గురించి అడుగుతాను, దానిలోనైనా తెలుసా? వారు భూగోళం మీద తిరిగి వాళ్ళం భూగోళ శాస్త్రం గురించి తెలదా? సరే అడుగుతాను. బాక్సైట్, మ్యాంగనీస్, సల్ఫర్ ఇవన్నీ ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి? ఆ మాత్రం తెలీదా? వాళ్ళందరూ విదేశస్తులు, పారినోళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. మన సైడ్ వాళ్ళు అయితే రవి, శ్రీను, సుబ్బారావు, వెంకట్రావు అంటారు. ఏంటి వీళ్ళందరూ విదేశస్తులా? మరి నువ్వేమన్నావా? ఫారినర్స్, వాళ్ళు మనుషులు కాదురా. బాక్సైట్, మ్యాంగనీస్, సల్ఫర్ అనేటువంటివి ఖనిజ పదార్థాలు. అవన్నీ కూడా భూమి లోపల దొరికేటువంటి పదార్థాలని ఖనిజ పదార్థాలు అంటారు. అదే ఖనిజ పదార్థాలు అంటే ఏమిటో అర్థమైతే నువ్వు ఇప్పుడు నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు. ఎగ్జాంపుల్స్: ఉల్లిపాయ, బంగాళదుంప, ఇవన్నీ కూడా. ఏంట్రా నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా, క్లాస్ వింటున్నావా? అవన్నీ భూమిలో దొరకవా? అవి ఖనిజ పదార్థాలే. నువ్వు అడిగింది భూమిలో దొరికివన్నావు. అరే నీకు దండం రా, అందుకేరా నువ్వు 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయిపోతున్నావు. ఇంకా నువ్వు సైన్స్ లో కూడా వీకు, భూగోళ శాస్త్రంలో వీకు. హిస్టరీలో నేను అడుగుతాను రా. హిస్టరీ మాత్రం ప్రతి ఒక్క మనిషికి కూడా తెలియవలసినటువంటి విషయం. 1869 అక్టోబర్ 2వ తేదీని మనకు ఒక ముఖ్య సంఘటన జరిగింది. అదేమిటి? 100% గాంధీ జయంతి. నాకు తెలుసు. వెరీ గుడ్ బాగా గుర్తుపెట్టుకున్నావు. అదే సంవత్సరం అక్టోబర్ 5వ తేదీని ఇంకో ముఖ్య సంఘటన జరిగింది. అదేమిటో చెప్పు. గాంధీ గారు పుట్టే 4 రోజులు అయి ఉంటది అంతే. అరే నీకు దండం పెట్టాలరా, అసలు మీ నాన్న నిన్ను ఎలా పట్టించుకుంటున్నాడు రా? ఎలా పెట్టుకుంటు? సరేరా, హిస్టరీలోనే ఇంకొక అద్భుతమైనటువంటి క్వశ్చన్ వేస్తా నీకు. ఔరంగజేబు అనే ఆయన గురించి నీకేం తెలుసో చెప్పు. ఎవడాడు అసలు పరిశీలన అడిగితే నేనేం చెప్పను? చిరంజీవి గురించి, బాలకృష్ణ గురించి, నాగార్జున అడగనే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సినిమాలు ఎన్నిట్టాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి. సరే కొలంబస్ గురించి నీకు తెలిసింది చెప్పు. అండి నేను ఎక్కని బస్సు గురించి అడగండి. మినీ బస్ ఎక్కాను, సిటీ బస్ ఎక్కాను, ఆర్టీసీ బస్ ఎక్కాను, ఎయిర్ బస్ ఎక్కాను. ఈ బస్సునే ఎక్కలేదు. ఎక్కడ తిరుగుతుంది చెప్పండి, ఇప్పుడు వెళ్ళి ఎక్కేస్తా. కొలంబస్ అనేది ఎక్కే బస్సు కాదు, నువ్వు నా మీద ఎక్కుతున్నావు ప్రతిదానికి. కూర్చో. ఏండి మీరు ఇన్ని అడిగేస్తున్నారు? శకలక శంకర్ తెలుసా? శకలక శంకర్ ఎవరు? చెమ్మక చంద్ర. చెమ్మక చంద్రనా? రాకెట్ రాఘవ. ఎవర్రా వీళ్ళంతా? ధనాదన్ ధనరాజు. ఎవరు వీళ్ళంతా? నీకు తెలియాలంటే రోడ్డు మీద వస్తున్నప్పుడు వెనకాల నేను ఫాలో అవుతున్నారు, అది కూడా తెలుసుకో. నేను మర్చిపోయాను, ఇంగ్లీష్ నాకు నేర్చుకోవాలని చాలా సరదాగా ఉంది. గ్లామర్ రావట్లేదండి. గ్లామర్ కాదు, గ్రామర్. పదం ముందు నేర్చుకో. చూసారా, సరైన చెప్పేవాళ్ళు లేక నాకు 10th క్లాస్ పోతుంది. గ్రామర్ అదే వస్తలేదండి.
ఇప్పుడు గ్రామర్ అంటే దానిలోని ఆ. నౌను, ప్రొనౌను, వెర్బ్, అవును టెన్స్, ప్రెజెంట్ టెన్స్. ఏంటే ఆ సెంటెన్స్ ఏదో తెలక నాకు టెన్షన్ వచ్చేస్తా. సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్. నువ్వు ఒక సెంటెన్స్ చెప్పు, ఆ, దాన్ని విడదీసి ఎక్కడ వెర్బ్ ఉంటుంది, ఎక్కడ నౌన్ ఉంటుంది, ఎక్కడ ప్రొనౌన్ ఉంటుంది అని నేను క్లియర్ గా చెప్తా. చెప్పేస్తారా? ఉమ్. ఐ లవ్ యూ. ఏం తిక్కగా ఉందా? సెంటెన్స్ అంటే మీరు అర్థం పీన బుక్ ఏంటి సెంటెన్స్ అనమాట. మీరు అడిగారా సెంటెన్స్ అని? అదనమాట సెంటెన్స్. ఐ లవ్ యూకి నేను చెప్పాలా? ఎస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కదా? ఏం మెలికలు తిరుగుతున్నావు ఏంట్రా నువ్వు? నేను ఓకే, నువ్వు ఓకేనా? దేనికి? ఐ లవ్ యూ చెప్పు కదా. సెంటెన్స్ అన్నావు, సెంటెన్స్ కి నేను చెప్తున్నా. ఫోన్ వస్తుంది మళ్ళీ చూడు. హలో, ఏడ్రా టెంపర్ సినిమా టికెట్లా తీసావా? తీసేయ్, రండి సినిమాకి వెళ్దాం. ఎక్కడ? నేనా? A square, B square, A plus B whole square. సో శేషు గారు, మీరు మీ క్లాస్ లో సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అన్నమాట. ఎస్, అందుకే 10 సార్లు పోయింది 10th క్లాస్. ఏ మరి అబద్ధం ఆడకండి, ఒక 20 టైమ్స్ పోయి ఉంటది. మరి 10 టైమ్స్ అంటే మరి టూ యంగ్ అయిపోతారు మీరు శేషు గారు. నాగ్ బాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? ఏం చదువుకున్నావు శేషు మామూలుగా లైఫ్ లో? ఇంటర్మీడియట్ చదివింది. సో అనుభవం బాగున్నట్టుందా ఈ విషయంలో? నీకు రియల్ లైఫ్ అనుభవం బాగా ఉపయోగపడింది ఇక్కడ. అదే మీ నాన్న కొట్టేవాడు ఎప్పుడన్నా? కొట్టేవారు కదండి, ఆర్టిస్ట్ గా తిరుగుతూ ఉండేవాడిని. ఆయన ఎంకరేజ్ చేయడంతో తగులడిపోయి అది సో నీకు అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది. మంచి పోరంబో క్యారెక్టర్ లాగినాలు పీకాలనిపించేలా చేసాం. చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ సార్. అండ్ మురళి నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. అన్ని పంచి చక్కగా పోయింది. థ్యాంక్ యూ. గుడ్ ఎంటర్టైనింగ్. రోజా గారు, చదువు అయితే అబ్బలేదు కానీ మిగతా అన్ని విషయాలు బాగా అబ్బాయి. మంచి తింగిరి క్యారెక్టర్ చేసావు. ఒరిజినల్ క్యారెక్టర్. వచ్చేలా తింగిరోడు అనుకుంటాం కానీ లోపల వేరే క్యారెక్టర్ రెండు మిక్స్ అయినాయి. బాగా చేశారండి.